ఈరోజు టాపిక్ ఏంటి అంటే కేర్ టేకర్ల గురించి. పిల్లల కోసమని దానికోసమని మనం పెట్టుకుంటాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నా పెట్టుకుంటూ ఉంటాం. మనుషులను తీసుకుని చక్కగా మనం బయటికి వెళ్ళినా మన ఇంట్లో పెద్దవాళ్ళని పిల్లల్ని కనిపెట్టుకుంటారు. అందరూ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో మనం కేర్ టేకర్లను పెట్టుకుంటున్నాం. అది కూడా కంపెనీ నుంచి ఉంటే చాలా సేఫ్టీ సెక్యూర్గా ఉంటుందని చెప్పి మనం పెట్టుకుంటాం. కానీ అక్కడే కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళే చాలా తేడా అని చెప్పి మనకి ఎవరికైనా తెలుసా? అక్కడ 25 ఏళ్ళు 26 ఏళ్ళు కుర్రాళ్ళే డైపర్లు మార్చడానికి పెద్దవాళ్ళ దగ్గర చిన్నపిల్లల దగ్గర పనిచేయడానికి వస్తున్నారు. చదువుకున్న పిల్లలు వస్తున్నారంటే మనం ఆలోచించుకోవాలి. ఇంకోటి, కేర్ టేకర్గా వచ్చేవాళ్ళు వాళ్ళ జీతం 20 నుంచి 25 వేల రూపాయలు ఉంటుంది. కంపెనీ వాడు వాళ్ళకి ఇచ్చేది 13 నుంచి 12 వేల రూపాయలు. కానీ మన దగ్గర నుంచి కంపెనీ వాడు 20 నుంచి 25 వేల రూపాయలు తీసుకుంటున్నాడు. మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, భోజనం పెట్టాలి, అన్ని సమస్తం జరపాలి. వాడికి హాస్పిటల్ ఇబ్బంది అయితే చూడాలి, ఊరు వెళ్తానంటే ఛార్జీకి డబ్బులు ఇవ్వాలి, మధ్యలో వాడికి ఏం కోరికలు ఉన్నా మనం తీర్చాలి, ఫోన్ రీఛార్జ్ చేయించాలి. ఇన్ని రకాలుగా వాడిని మేపితే మన ఇంట్లో ఉంటారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మనిషి అన్నం పెట్టిన తిన్నింటి వాసానికే లెక్క పెట్టే మనుషులు వచ్చారు కాబట్టి మనం కూడా వాళ్ళని అనాల్సిన పరిస్థితి. నీకు జీతం గడుస్తూ నీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఏసీ రూముల్లో పడుకోబెట్టుకుని మేము తినే తిండి పెడుతూ మేము తినే ఇంట్లో ఉంచుకుని వాళ్ళు మనుషులకి మత్తు మందు ఎలా కలుపుతారు? బాలనగర్లో ఒక ఫ్యామిలీ వాళ్ళ బాబు కోసం కేర్ టేకర్ని తెచ్చుకున్నారట. తెచ్చుకుంటే తినే పదార్థాల్లో మత్తు మందు కలిపి శుభ్రంగా వాళ్ళకి పెట్టారు. తినేసిన తర్వాత ఆ మొగుడు పెళ్ళం పిల్లాడో పిల్లో మరి తెలీదు, అందరూ నిద్రలో పోయిన తర్వాత ఇల్లు మొత్తం దోచేశారండి. బంగారం, వెండి, దేవుడి దగ్గర సామాన్లు మొత్తం, అసలు కనీసం ఒక 20 ఉంగరాలు, 4 నల్లపూసలు, 4 గొలుసులు, ఒక 4-5 కంచాలు, ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అయితే ఒక 20-30 ఐటమ్స్ దోచేశారు. అంతేకాకుండా మత్తు మందు కలిపి శుభ్రంగా వెళ్ళిపోయారు. వీళ్ళు ఏదైతే గుంటూరుకి సంబంధించిన కంపెనీనో మరి ఏదో మరి వాళ్ళు ఈ బాలనగర్లో ఆయన వెళ్ళి బాలానగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి. ఇస్తే అక్కడ పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుని శుక్రవారం సాయంత్రం ఇస్తే కంప్లైంట్ శనివారం సాయంత్రానికల్లా ఆ దొంగను పట్టుకొచ్చి మొత్తం సొమ్ము రికవరీ చూపించారటండి. ఆయన ఎవరో రాజుగారట పోలీస్ స్టేషన్లో, ఆ ఎస్ఐఓ సిఐ గారు మరి ఎవరో కానీ చాలా అసలు నిజంగా కానిస్టేబుల్ కానీ వాళ్ళు కానీ మంచి టీం అండి. ఇంత ఇదిగా 48 గంటల్లో నా సొమ్ము దొరకడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది అని చెప్తున్నారు ఆయన. ఆయనకి తినే ప్రాప్తం ఉంది కాబట్టి, అక్కడ అందరూ మంచి పోలీస్ ఆఫీసర్లు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు కాబట్టి, నరసింహారాజు ఆయన పేరు. ఆయన అలాంటి టీం ఉంది కాబట్టి వాళ్ళ బంగారం వాళ్ళవన్నీ సొమ్ములు, కనీసం చంటి పిల్లాడు ఉంగరాలు గిఫ్ట్లు వస్తాయి కదండి పాపం పిల్లలు పుడితే, ఒక 20 నుంచి 25 చంటి పిల్లాడు ఉంగరాలు, పెద్దవాళ్ళు ఉంగరాలు ఒక 10, 4 వెండి కంచాలు, ఒక 10 వెండి గ్లాసులు, ఇంకా దేవుడి దగ్గర ఒక 20-30 ఐటమ్స్ వెండి సామాన్లు. వాళ్ళ ఇంట్లో ఆవులు అయితే గోదానం కింద ఇచ్చిన వాళ్ళైతే ఎవరైనా ఫంక్షన్లు అయితే ఈ మధ్యన ఆవు దూడ గిఫ్ట్ ఇస్తున్నారు, అవి ఒక 20. ఇట్లా సమస్తం మొత్తం ఇల్లు దోచేసిందండి ఆవిడ. అబ్బాయో అమ్మాయో తెలీదు, మొత్తం ఇల్లు దోచేశారు. అంతేకాకుండా ఇట్లాగే హైదరాబాద్లో మిథున్ రెడ్డి, దీపిక అనేవాళ్ళు కూడా పనమ్మాయిని బీహార్ నుంచో మరలైతే ఎక్కడి నుంచో పనమ్మాయిని పెట్టుకుంటే వీళ్ళు ఊటీ ట్రిప్కి వెళ్తే వీళ్ళు వచ్చే లోపల మొత్తం ఇల్లు దోచేశారు. పక్కింటి వాళ్ళు చెప్పారట ముగ్గేయట్లేదు ఎక్కడ, ఇది పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగితే వీళ్ళు సీసీ కెమెరాల్లో చూసుకోవాలని కూడా ఎందుకు అనిపించలేదు, మొత్తం ఇల్లు మొత్తం దోచేశారు. 2 కోట్ల పైచిలకే బంగారం కానీ వజ్రాలు కానీ డైమండ్స్ కానీ ఏదైనా కానీ దోచేశారు. అది పరిస్థితి. ఆ గ్యాంగ్ ఎంత ఇదిగా ఉందో చూడండి. నేపాల్ గ్యాంగ్ అంటున్నారు, బీహార్ గ్యాంగ్ అంటున్నారు. వాళ్ళు ఇష్టాలు వచ్చిన ఊర్లు పేర్లు చెప్పుకుని వస్తారు. వాళ్ళు నిజమైన వాళ్ళు కాదో చూసుకోవాలి. మంచి డ్రెస్సు గీసి వేసుకుని శుభ్రంగా వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు ముగ్గేయట్లేదు మీ ఇంటి ముందు ఏమైందో అని చెప్తే ఇంకా అప్పుడు వాళ్ళు బయలుదేరి గబగబా వస్తే ఇల్లు మొత్తం లాకర్లు గీకర్లు అన్నీ విరిచేసి మొత్తం దోచేశారు. అది పరిస్థితి. ఒక మనిషిని పెట్టుకున్న నైట్ సెక్యూరిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, డోర్లు ఏమాత్రం ఓపెన్ చేసినా సరే అలారం సిస్టమ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇంత కోటీశ్వర్లు అయ్యుండి కూడా జాగ్రత్త తీసుకోలేదు. ఈ 2 కథలు చెప్పడానికి కారణం ఏంటి అంటే,
ఇంట్లో పని మనుషులను కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ చిన్నపిల్లల దగ్గర కానీ కేర్ టేకర్లను పెట్టినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఫాదర్ దగ్గర కూడా ఒక కేర్ టేకర్ని పెట్టాం ఆ మధ్యన బాగోలేదని. అతని పేరు నాగరాజ్ అనమాట. చాలా మంచివాడు, చాలానే మంచివాడు, అసలు 24 గంటలు పనిచేస్తాడు. కానీ ఒకరోజు ఏం చేశాడు అంటే బీరువాలోంచి ఒక 16,000 రూపాయలు డబ్బులు తీసేసుకున్నాడు అనమాట. అది ఎలా తెలిసింది అంటే అతను మన దగ్గర నుంచి 3 రోజుల్లో తిరిగి వస్తానండి అని వెళ్ళిపోయిన తర్వాత మనం డబ్బులు లెక్క చూసుకుంటే డబ్బులు అంటే తను బయలుదేరి వెళ్ళాడు, డబ్బులు లెక్క చూసుకున్నాం. బీరువాలో పెట్టిన డబ్బులు మళ్ళీ యథాతథంగా తాళం వేసేసి ఉంది, యథాతథంగా ఉంది. సరే నాన్నగారికి ఎందుకో డౌట్ వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 16,000 రూపాయలు తగ్గున్నాయి. ఏంటా తగ్గున్నాయని మా సిస్టర్కి కాల్ చేసి ఇలా సంగతి అంటే వెంటనే కంపెనీ వాడికి కాల్ చేసింది. ఇలా సంగతి నాగరాజు గారు ఇలా ఊరు వచ్చాడు, వాడి దగ్గర డబ్బులు ఉన్నట్టున్నాయి, మా దగ్గర తీసుకెళ్ళాడు అంటే మా ఫాదర్ చెప్పారట. వాడు బండి కిస్తీ కట్టుకోవాలి, డబ్బులు ఇవ్వట్లేదు కంపెనీ వాడు, బండి కిస్తీ కట్టుకోవాలి అయ్యగారు, బండి డబ్బులు ఇవ్వట్లేదు నాకు, మీరన్నా ఇప్పించండి, మీ జీతం నాకు ఇచ్చేయండి అని చెప్పాడు. కానీ మనం కంపెనీ వాడికే పే చేస్తాము, వీడికి పే చేస్తే కంపెనీ వాడు ఊరుకోడు. పాపం వీళ్ళకి ఏవో బోల్డ్ అవసరాలు ఉంటాయి, పిల్లలు హాస్పిటల్లో ఉంటారు, పెళ్ళిళ్ళని ముందే అడ్వాన్సులు తీసుకుని ఉంటారు, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ఇవ్వాల్సి ఉంటే డోక్రా గ్రూపులు కట్టుకోవాల్సి ఉంటుంది, ఇలా కార్లు బళ్ళు విమానాలు అన్నీ లోన్లలో కొనుక్కుంటారు వాళ్ళు, అవన్నిటికీ డబ్బులు అడుగుతారు. అప్పుడు నాన్నగారు అన్నారు, వదిలే ఇట్లాంటి పోలీస్ కేసులు అవన్నీ పెట్టద్దు మనం. పాపం వాడు అవసరానికి 100 సార్లు అడిగాడు నన్ను కూడా, సరే మీరు జీతం కంపెనీ వాడికి పే చేయొద్దు నాకు ఇమ్మని. బీరువాలో 42,000 రూపాయల డబ్బులు ఉండగా వాడు కేవలం 16 రూపాయలు ఏదైతే బండికి కట్టాలో అవే తీసుకున్నాడు. దొంగ అయితే మొత్తం తీసుకునేవాడు కదమ్మా, అందుకని వాడిని ఏం చేయొద్దు, నా కోసం వదిలేసేయండి అన్నారు. మేము కూడా పోలీస్ కేసులు ఏం పెట్టలా, ఎందుకంటే నాన్నగారు సేఫ్గా ఉన్నారు. వాడు నాన్నగారిని ఏమైనా చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి ఇద్దరికి ఏదైనా పెనుగులాట్లు జరిగినా ఇబ్బంది అవుతుంది కదా. మనం లేకుండా ఇట్లాంటి మనుషుల్ని పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ళ విషయంలో ఉండాలి. నాన్నగారికి అయితే ఇంటి నిండా మనుషులు ఉంటూ ఉంటారు కాబట్టి తోటలు చూసేవాళ్ళు, దొడ్లు చూసేవాళ్ళు, పొలాలు చూసేవాళ్ళు, ఇబ్బంది లేదు, మనకి ధైర్యంగా ఉంటాం. కానీ కేర్ టేకర్ విషయంలో ఇంట్లోనే వాడు అన్ని చూస్తూ ఉంటాడు, తిరుగుతుంటాడు. మనం బీరువా తాళాలు ఎక్కడ పెడతామో వాడికే తెలుసు, మనం ఎవరికి డబ్బులు ఇస్తున్నామో ఎంత లోపల పెడుతున్నామో తెలుసు, ప్రతి మాట ఎవరితో మాట్లాడుకుంటున్నామో కూడా వాళ్ళకే తెలుసు, మన ప్రతి వీక్నెస్ వాళ్ళకే తెలుసు, ఎవరితో ఎంత ఇదిగా ఉంటాం, ఎంత కఠోరంగా ఉంటాం, ఏమేం పనులు చేస్తామని ప్రతిదీ వాళ్ళకి ఐడియా వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ ఇష్టరాజ్యంగా చేస్తూ ఉంటారు. అందుకని కేర్ టేకర్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుందాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది విషయంలో ఇలాగే జరుగుతున్నాయి, మనుషుల్ని చంపేసే వరకు వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎప్పుడైనా సరే ఎవరిని నమ్మే పరిస్థితి వద్దు. బీరువా తాళాలు ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, వాళ్ళని ఏమన్నా ఇప్పుడు వాళ్ళైతే మత్తు మందు కలిపి అందరికీ పెట్టింది, రేపొద్దున ఆ మత్తు మందు డోస్ ఎక్కువైతే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. కేర్ టేకర్ల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా, పని మనుషుల విషయంలో కానీ, ఇంట్లో పనికి పెట్టుకునేటట్టు బీహార్ కానీ నేపాల్ గ్యాంగ్ని కానీ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇంట్లో అన్నీ స్టీలు వస్తువులు ఎత్తడి రాగు వాడుకుని తక్కిందంతా లాకర్లో పెట్టిన పరిస్థితి తప్ప వెండి గ్లాసులో మంచులు తాగుదాం, వెండి కంచాల్లో తిందాం అనే రోజులన్నీ పోతున్నాయి. అవన్నీ చూసిన దగ్గర నుంచి మత్తు మందు కలిపి పెడుతూ ఉంటారు. అందుకే ఇంట్లో మనుషులు పెట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఏదైనా తినమనండి, తిన్న తర్వాత అప్పుడు బాగున్నారు వాళ్ళందరితో మీరు తినండి. అర్థమైందా? అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది విషయంలో ఇలాగే జరుగుతుంది.